అండి నేను చింత చిగురు కూర చేస్తున్నా. ఉల్లిగడ్డ కోసి పెట్టుకొని చింత చిగురు కడుగుతున్నా. మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం శనగపప్పు పక్కన బాయిల్ చేసుకుంటున్నా, అదే ఉడకబెట్టుకుంటున్నా. ఉల్లిగడ్డ వేసి పోపు వేసి మంచిగా ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి దాంట్లో చింత చిగురు వేసి మంచిగా కలుపుకుంటే తొందరగానే ఉడుకుతుందండి. చింత చిగురు అందులో పప్పు వేసుకొని తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, పసుపు ఇవన్నీ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత పసుపు, ఇట్లా మంచిగా ఉడుకుతుండాలి. ఈ వీడియో మా బాబు తీస్తుండు, అందుకే అటు ఇటు ఊగుతుంది. కారం మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము, ఎందుకంటే అది పులుపు కూడా ఉంటుంది కదా. ఆ పులుపు వలన కొంచెం చప్పగా ఉంటుందని కారం ఇస్తున్నా. మంచిగానే సాల్ట్, ఫైనలీ చింత చిగురు శనగపప్పు కూర రెడీ. మేమైతే ఇలా చేసామండి. మీరు ఎలా చేశారో కామెంట్ పెట్టండి.